ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్. నమస్తే అండి, నేను మీ అడపాల ధర్మరాజు, జనసేన పార్టీ, సత్యనపల్లి నియోజకవర్గం, కొంకలకుంట గ్రామం. గత 2 సంవత్సరాలుగా కొంకలకుంట గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న వాళ్ళు తాండ్ర వెంగళరావు. ఇతను ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆ యొక్క ఎలక్షన్ల అప్పుడు ఎమ్మెల్యేలకి పార్టీ ఫండ్లు ఇచ్చి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ గవర్నమెంట్లో అక్రమ మైనింగ్, అక్రమ రేషన్ నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క గవర్నమెంట్లో అక్రమ మైనింగ్ రేషన్ నిర్వహిస్తూ నేను ఎన్నోసార్లు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కానీ, కొంకలకుంట విఆర్ఓ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రక్రియలో భాగంగా కొంకలకుంట నల్ల చెరువులో గత 22వ తారీఖు అర్ధరాత్రి అక్రమ మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ జరుగుతున్నప్పుడు ఒక డ్రైవరు నిద్ర వచ్చి పక్కన లారీని ఆపేసి పనుకుంటే అతని మీదుగా లారీ ఎక్కి వెళ్ళింది. స్పాట్లో చనిపోయాడు. ఆ కుటుంబం రోడ్డును పడితే ఆ కుటుంబానికి ఎటువంటి ఒక 5 లక్షల రూపాయలు సంతల పశువులాగా బేరం చేసి 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? ఎవరు దీని గురించి స్పందించట్లేదు. 2 సంవత్సరాలుగా ఎన్నో అర్జీలు పెట్టాం, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? 2 సంవత్సరాలుగా మేము అప్లికేషన్ పెడతానే ఉన్నాం, అర్జీలు పెడతానే ఉన్నాం, ఎందుకు చర్యలు తీసుకోలేదు? వెంగళరావు అనే వ్యక్తి దగ్గర మీరు డబ్బులు తీసుకొని చర్యలు తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను. గతంలో నేను అర్జీలు పెట్టినప్పుడు భూగర్భ జన శాఖ వాళ్ళు వచ్చి ఆ శాఖకు సంబంధించి అన్నీ చేసి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని కలెక్టర్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. కానీ భూగర్భ జన శాఖ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంటు ఇక్కడ ఎటువంటి మైనింగ్ జరగట్లేదని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే అలాగే 24వ తారీఖు అర్ధరాత్రి కొంకలకుంట గ్రామ విఆర్ఓ కృష్ణకుమారి ఇంటి ముందుగానే అక్రమ మైనింగ్ టిప్పర్ లారీలు తిరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకుండా గుర్తు తెలియని వాహనం ఢీకొని నాగార్జున అనే వ్యక్తి చనిపోయాడని తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. దేనికి ఇచ్చారు? మీరు ఎంత చేతులు మారితే డబ్బులు తీసుకొని తప్పుడు రిపోర్ట్ ఇస్తారా? ఈ విషయాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. న్యాయం జరిగే వరకు వాళ్ళ విఆర్ఓ గారి మీద, ఎంఆర్ఓ గారి మీద తగిన చర్యలు తీసుకునే వరకు, అక్రమ మైనింగ్ ఆపే వరకు జనసేన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. జై హింద్.